ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది రాజకీయ నాయకులు మారినా రైతుల బాధలైతే తప్పుతలేవు. దేశానికి వెన్నుముక్క రైతే రాజన్న మాట అబద్ధమని నిరూపణ అయితేనే ఉంది. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది, రైతే ఏడిస్తే రాజ్యం బాగుపడదన్నట్టు అప్పు సప్పు చేసి పత్తి పంట పెడితే పురుగుల పంట ఆయనే, చేతికి మందు డబ్బా మిగిలేనే అన్నట్టే అయింది ఈ రైతన్న గోస కూడా. సార్ ఎన్నో రకాలుగా మేము వడగండ్ల వానబడి కనీసానికి 10 బస్తాల వడ్లు మిగిలిన ఆ 10 బస్తాల వడ్లు కూడా కనీసానికి ఆ 10 కేజీల కటింగ్ అని చెప్పి ఈ రకంగా మాట్లాడితే ఎటువంటి రైతు ఎట్లా బతకాలి సార్? ఏ పరిస్థితిలో ఉంటే మేము ఇంకేం చేయాలి? మేము సాగడానికి తప్పదు ఏమీ లేదు ఇక పరిస్థితి. ఈ ఐకేపీ సెంటర్ పోయాం, వాళ్ళని అడిగాం, ఇక్కడ వీలైపోతే వాళ్ళు అడిగితే అదే 10 కేజీలు అన్నారు. మిల్లర్స్ కాడికి పోతే వాళ్ళు కూడా నిన్న పసరా మిల్లర్స్ కాడికి పోయినాం, వాళ్ళు 10 కేజీలు అయితే కటింగ్ అన్నారు. ఆరన్నారు కనీసానికి ఇవాళ 6,000 రూపాయలు బియ్యం ఉంటే మాకు అక్కడికి పోతే కనీసానికి 10 కేజీల కటింగ్ అయితే ఇస్తాం, లేకపోతే లేదని చెప్పారు. ఓర్ దేవుడా, నీ గోస పాగోని కూడా రావద్దే కాక. పాపం ఇన్నరా 7 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసిండట బెట్టి రాజనగి రైతన్న. అయితే మొన్న వడగండ్ల వానకు వడ్లన్నీ నేల పాలైనాయట. అట్లా రాలిపోయినాక మిగిలిన వరిగోయంగా 10 బస్తాలే వండినాయట. సరే గా వడ్లనైనా అమ్ముదామని సర్కారు పెట్టిన కొనుగోలు కేంద్రం రైస్ మిల్లర్ల కాడికి తీసుకపోతే క్వింటాకు 10 కిలోలు కట్ చేసి జోకుతున్నారట. లేకుంటే ట్రాక్టర్లున్న వడ్లు దించేది లేదంటున్నారట. ఈ మోసాలను భరించలేక ఆయన వడ్డ 6 నెలల కష్టమంతా యాదికొచ్చి కండ్ల నీళ్లు పెట్టుకుండు. చూడుర్రి, దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఎంత కష్టం వచ్చిందో. టైముకు తిని తినక పొద్దనక మాపనక అద్దమ రాత్రి షేనుకు నీళ్లు వారబెట్టి పసిపిల్ల లెక్క కాపాడి ఆఖరికి అడ్డికి పావు షేరుకు అమ్ముకునే గతి పడుతుంది. ములుగు జిల్లా గోవిందరావుపేట కాడయింది ఇదంతా. ఆడ ఒక్క జాగానే కాదు, శాన జాగలల్లా రైతన్నల గోసలు గిట్లనే ఉన్నాయి. చేతులు వంగ పండించిన పంట అయితే నేల పాలైతుంది, లేకపోతే మంది పాలైతుంది. అంతేగాని రైతులకు మాత్రం న్యాయం జరుగుతలేదు. సర్కారోళ్ళు గిసొంటి రైతుల బాధలు తీర్చేటట్టు ఏదైనా ఉపాయం చేస్తే బాగుండు అని వేడుకుంటుర్రట రైతు కుటుంబాలన్నీ. బోర్డ్ ఎగ్జామ్ అంటే చాలు భయంతోని బెక్కు బెక్కు అనుకుంటా పొద్దుగాలిని అల్లారం పెట్టుకొని మబ్బుగాలిని లేచి ముఖం కాడుకొని తానం చేసి తయారై బుక్కెడంత తింటే తింటాం, లేకపోతే లేదు. షెలో ఇక సెంటర్ కాడికి ఉరుకుడే. ఎందుకంటే జర్ర లేట్ అయినా కానీ లోపలికి ఎంట్రీ చేయరు కాబట్టి. కొన్ని ఎగ్జామ్లకు ఒక 5-10 నిమిషాలు అటు ఇటు అయినా నడుస్తుంటది కానీ గీ సెంటర్ కాడ మాత్రం కొంచెం గిట ముఖం చూస్తలేరట. ఇగో గీ బుజ్జమ్మకు పాపం 2 నిమిషాలు లేట్ అయినందుకు గేటు బయటనే ఆపేసిండ్రట. పాపం ఎంత దూరంకెంచి వచ్చిందో ఏమో. ఏమైంది తల్లి, ఎందుకు లేట్ అయింది నీకు? నా పేరు స్పందన. ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన. ఎగ్జాక్ట్ 3 o'clock వచ్చిన సార్, అలౌ చేయలేదు. ఇక్కడ అడ్రస్ తెలియదు, జనగం అవతల వేరే విలేజ్ ఉంటాయి మాది, స్టేషన్ కనుకోరు. అంత దూరం చేసి వచ్చినాము. అయ్యో ఎంత పని అయిపోయాయి కదరా. ఒక్క నిమిషం ఆలస్యమైందని ఈఏపీ సెట్ పరీక్షకు రాయనీయలేదట. కాళ్ళేళ్ళు మొక్కినా కనికరించలేదట సెంటరోళ్ళు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ కెంచి స్పందన అనే గీ బుజ్జి టీజీ ఈఏపీ సెట్ పరీక్ష రాసేటందుకు గట్కేసర్లున్న శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో సెంటర్ పడ్డదట. అయితే మధ్యాహ్నం 3 గంటలకు సెంటర్ కాడికి వచ్చేది ఉంటే 3 గంటల 1 నిమిషంకు వచ్చిందట. కాతమిగ గంత మాత్రానికే 1 నిమిషం ఆలస్యమైందని అధికారులు ఆమెను పరీక్ష రాసేటందుకు దోలలేదట. మరి ఇంతకు ఈ బుజ్జికి ఎందుకు లేట్ అయింది, కారణం ఏంది, ఎంత దూరంకెళ్ళొచ్చింది, ఏం కథ అని కూడా అడగలేరట. పోని ఆమె చెప్తుంటే కూడా చెవున పెట్టలేదట ఆమె మాటలు. మరి ఎందుకు లేట్ అయింది బుజ్జి? వాళ్ళు కూడా పట్టుకున్నాం మేము, వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అసలు. వాళ్ళు ఇక్కడ ఇన్నే ఉన్నారు. వాళ్ళు నేను రిక్వెస్ట్ చేసిన సార్ ఒక 2 minutes అంటే మీరు ఏం చెప్పినా నేను వినండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి. ఏదైనా తెలుసా శ్రీనిధి అనే ఇక్కడ ఈ సెంటర్ తెలుసా? గట్కేసర్ దగ్గర ఉంటుందని తెలుసు సార్. లొకేషన్ పెట్టుకుని వచ్చినాం. ఫ్లైఓవర్ దాటినాక స్టేట్ బొమ్మన్నారు సార్. 2-3 అడిగినాం. స్టేట్ బొమ్మ అంటే ఆడికి పోయి మళ్ళీ రిటర్న్ అయినాక ఒక కరెక్ట్ అడ్రస్ చెప్పిన ఫ్లైఓవర్ దగ్గర రైట్ అంటే అంత దూరం బయట వచ్చే వరకు లేట్ అయింది సార్ మాకు. ఆహా, అయితే కాలేజ్ అడ్రస్ సరిగ్గా తెలియక తొవ్వంట అడుక్కుంటూ వచ్చేసరికి ఆలస్యమైందా? సోపతాల నాయన కూడా ఉన్నట్టుండు కదా. ఏమైందే పెద్ద మనిషి, నువ్వైనా జల్దీ లోల్కరావా అనే? 3 o'clock ఇక్కడికి వచ్చేసినాం. 2 నిమిషాలు లోపలికి పోయినాం సార్. పోయినాక సార్ను రిక్వెస్ట్ చేసి బదులైనా కూడా తీసుకుంటే టైం అయిపోయిందని వెళ్ళిపో అని నెట్టేస్తుంది సార్. ఊకో షెల్లే, ఇప్పుడు ఏం చేస్తావు పాటు? మీరు ఎంత ఏడ్చినా ఎంత బాధపడ్డా ఇప్పుడు ఏం ఫాయిదా ఉండదు. మళ్ళా ఏడాదికి రాసుకున్నాడు తప్ప మన చేతిలో ఏం లేదు. ఇంటికి పోయి ఎసొంటి చెడ్డ పనులు చేయకుండా మళ్ళా ఎగ్జామ్ దాకా మంచిగా చదువుకో. చూడుండ్రి ఓ పొరగాన్లు, జర ఇప్పటి సందైనా టైంకి పోయి పరీక్షలు రాయుండ్రి, అవసరమైతే 1 గంట ముందే ఉండుండ్రి అంటుర్రు. ఈ ముచ్చట చూసిన విద్యార్థి తల్లిదండ్రులు ఇప్పుడు.